శాంతి. ఈరోజు మురళీ డేటు 10 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు తప్పకుండా తండ్రి సమానముగా మురళీధరులుగా అవ్వాలి. మురళీధరులైన పిల్లలే తండ్రికి సహయోగులు. తండ్రి వారిపైనే రాజీ అవుతారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఎటువంటి పిల్లల బుద్ధి చాలా చాలా నిర్మాణముగా అంటే నిరహంకారిగా అవుతుంది? సమాధానము, ఏ పిల్లలైతే అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి సత్యమైన దాతలుగా అవుతారో, చాలా చురుకైన సేల్స్మెన్గా అవుతారో, అటువంటి పిల్లల బుద్ధి చాలా నిర్మాణముగా అవుతుంది. సర్వీసు చేస్తూ చేస్తూ బుద్ధి చాలా రిఫైన్గా అయిపోతుంది. దానం చేయడంలో ఎప్పుడు కూడా అభిమానం అనేది రాకూడదు. శివబాబా ఇచ్చిన దానినే నేను ఇతరులకు ఇస్తున్నాను అనేది బుద్ధిలో ఉండాలి. శివబాబా స్మృతి ఉండడం ద్వారా ఆత్మకు కళ్యాణం అయిపోతుంది. పాట, మీరే తల్లి మీరే తండ్రి. ఓం శాంతి. కేవలం మాతాపితల పాట వినిపించినంత మాత్రాన తల్లిదండ్రుల పేరు రుజువు కాదు. మొదట శివాయ నమః అనే పాటను వినిపించిన తరువాత ఈ తల్లి తండ్రి పాటను వినిపిస్తే జ్ఞానము గురించి అర్థమవుతుంది. మనుష్యులైతే లక్ష్మీనారాయణ మందిరాలకు, కృష్ణుని మందిరాలకు వెళ్ళి అందరి ముందు అర్థం లేకుండా మీరే తల్లి మీరే తండ్రి అని మహిమ చేస్తూ ఉంటారు. మొదట శివాయ నమః అనే పాటను వినిపించండి. ఆ తర్వాత ఈ తల్లి తండ్రి అనే పాటను వినిపిస్తే అసలు మహిమ ఏమిటి అనేది తెలుస్తుంది. ఎవరైనా కొత్త వారు వస్తే ఈ పాటలు బాగున్నాయి అర్థం చేయించేందుకు సహజమవుతుంది. తండ్రి పేరే శివ. శివుడు సర్వవ్యాపి అని మనం అనము. సర్వవ్యాపి అయితే అందరి మహిమ ఒక్కటే అయిపోతుంది. వారి పేరే శివ. ఇతరులెవ్వరూ శివాయ నమః అనే పేరు ఉంచుకోజాలరు. వారి గతి మతి అందరి మనుష్య మాతృల కంటే అతీతమైనది, దేవతల కంటే అతీతమైనది. ఈ జ్ఞానమును నేర్పించేవారు మాతాపితలే. సన్యాసులకైతే మాత లేనందున వారు రాజయోగాన్ని నేర్పించలేరు. శివాయ నమః అని ఎవ్వరిని అనేందుకు వీల్లేదు. దేహదారులను శివాయ నమః అని అనము. ఇది అర్థం చేయించాలి. అయితే పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు అని బాబా అంటున్నారు. కొంతమంది మంచి మంచి పిల్లలు కూడా పాయింట్లు మర్చిపోతూ ఉంటారు. తమను తాము మియా మిట్టుగా అంటే నాకే అన్నీ తెలుసు అని ఇలా చాలామంది పిల్లలు భావిస్తూ ఉంటారు. ఇందులో హృదయం స్వచ్ఛముగా ఉండాలి. ప్రతి విషయంలో సత్యాన్నే చెప్పడము, సత్యవంతులై ఉండేందుకు సమయం పడుతుంది. దేహాభిమానంలోకి వచ్చినందువలన ప్రభావితులు అవ్వడము అంటే చాలా చనువుగా ఉండడం మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆత్మాభిమానులుగా ఉన్నామని ఎవ్వరూ అనలేరు. అలా అయినట్లయితే కర్మాతీత స్థితి చాలా త్వరగా వచ్చేస్తుంది కదా. నెంబర్ వారీగా ఉన్నారు. కొందరు చాలా కుపుత్రులైన పిల్లలుగా ఉన్నారు. ఎవరు బాగా సర్వీసు చేస్తున్నారో అర్థమైపోతుంది. శివబాబా హృదయాన్ని అధిష్ఠించినప్పుడే రుద్రమాలలో సమీపంగా వస్తారు. సింహాసనానికి అర్హులుగా అవుతారు. లౌకిక తండ్రి హృదయం పైకి కూడా తండ్రికి సహయోగులుగా ఉండే సుపుత్రులైన పిల్లలే స్థానాన్ని పొందుతారు. ఇది కూడా అనంతమైన తండ్రి గారి అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారము. కావున వ్యాపారంలో సహాయం చేసేవారిగా అయితే తండ్రి కూడా సంతోషిస్తారు. అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. కొంతమంది మేము ఇన్ష్యూర్ చేసుకున్నాము అని భావిస్తారు. దాని ఫలమైతే మీకు లభిస్తుంది. ఎక్కడైతే చాలామందికి దానం చేయాలి. తండ్రి వలె అవినాశి జ్ఞానరత్నాల దాతలుగా అవ్వాలి.
అవినాశి జ్ఞానరత్నాలతో మీ బుద్ధి రూపీ జోలిని నింపేందుకే కదా బాబా వచ్చారు. ఇక్కడ ధనము మాటే లేదు. తండ్రికి సుపుత్రులైన పిల్లలు అంటేనే ఇష్టము. వ్యాపారం చేయడం రాలేదు అంటే వారు మురళీధరులని, ఈ వ్యాపారస్తుని పిల్లలుగా ఎలా పిలువబడతారు? సిగ్గు కలగాలి. నేను వ్యాపారం చెయ్యడం లేదే అని సిగ్గుపడాలి కదా. మంచి తెలివైన అమ్మకపుదారులుగా అనిపిస్తే వారిని భాగస్వామిగా చేసుకుంటారు. భాగస్వామ్యం ఊరికే లభించదు కదా. ఈ వ్యాపారంలో నిమగ్నులైతే చాలా నిర్మాణ బుద్ధి కలవారిగా అయిపోతారు. సర్వీసు చేస్తూ చేస్తూ బుద్ధి కూడా చాలా రిఫైన్గా అంటే శుద్ధమైపోతూ ఉంటుంది. మమ్మ బాబాలు తమ అనుభవాలను వినిపిస్తారు. నేర్పించేవారు బాబాని. ఈ బాబా బాగా ధారణ చేసి మురళిని బాగా వినిపిస్తారు అని మీకు తెలుసు. వీరిలో మురళీధరుడైన శివబాబా ఉన్నారని అనుకోండి. కానీ ఈ బాబాకు కూడా తెలుసు కదా. లేకుంటే అంత గొప్ప పదవిని ఎలా పొందుతాడు? ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారు అని ఈ భావన ఉండాలి. శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే మీ కళ్యాణం కూడా జరుగుతుంది. ఇతనిలో అయితే శివబాబా వస్తారు. మమ్మ తన హోదాలో వేరుగా చెప్తుంది. స్త్రీకి లిఫ్ట్ ఇవ్వబడుతుంది కనుక వారి పేరును ప్రసిద్ధం చెయ్యాలి. ఎలాగున్నారో అలా నా వారే అని అంటారు కదా. కావున వారిని సంభాళించవలసిందే. పురుషులే ఇలా అంటారు, స్త్రీ ఇలా చెప్పదు. తండ్రి కూడా పిల్లల్లారా మీరు ఎలాగున్నా మిమ్మల్ని నేను సంభాళించవలసిందే అని అంటారు. తండ్రి పేరే ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ తండ్రి పేరు ప్రసిద్ధమయ్యే ఉంది. తరువాత శక్తుల పేరు ప్రసిద్ధమవుతుంది. వారికి సర్వీసుకు మంచి అవకాశం లభిస్తుంది. రోజు రోజుకు సర్వీసు చాలా సహజమైపోవాలి. జ్ఞానము మరియు భక్తి పగలు మరియు రాత్రి, సత్య త్రేతాయుగాలు పగలు, అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ద్వాపర కలియుగాలు రాత్రి, ఇక్కడంత దుఃఖమే దుఃఖం ఉంటుంది. సత్యయుగంలో భక్తి ఉండదు. ఇది ఎంత సహజము. కానీ అదృష్టంలో లేదు అనుకోండి, కొంచెం కూడా ధారణ జరగదు అంటున్నారు బాబా. పాయింట్లు అయితే మీకు చాలా మంచివి లభిస్తాయి. బంధుమిత్రుల వరకు వెళ్ళి అర్థం చేయించండి. మీ ఇంటిని ఉద్ధరించండి. గృహస్థి వ్యవహారంలో ఉన్న మీరు చాలా సహజంగా ఎవరికైనా జ్ఞానాన్ని అర్థం చేయించగలుగుతారు. సద్గతి దాత ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే. వారే శిక్షకులు, సద్గురువు కూడా వారే. మిగిలిన వారంతా ద్వాపర యుగం నుండి దుర్గతినే ఇస్తూ వచ్చారు. కలియుగంలో భ్రష్టాచారి పాపాత్మలు ఉన్నారు. సత్యయుగంలో అసలు పాపాత్మల యొక్క పేరే ఉండదు. ఇక్కడే అజామీలుడు, గణికలు, అహల్యల వంటి పాపాత్మలు ఉంటారు. అర్ధకల్పము స్వర్గము అనబడుతుంది. మళ్ళీ భక్తి ప్రారంభమైతే దిగజారడం మొదలవుతుంది. తప్పకుండా క్రిందకైతే దిగాల్సిందే. సూర్యవంశీయులు దిగజారి చంద్రవంశీయులుగా అవుతారు. తర్వాత ఇంకా దిగుతూనే ఉంటారు. ద్వాపర యుగం నుండి అందరూ క్రింద పడవేసేవారే లభిస్తూ వచ్చారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. రోజు రోజుకు మీలో శక్తి వస్తూ ఉంటుంది. సాధువులు మొదలైన వారికి అర్థం చేయించేందుకు యుక్తులు కూడా వెలువడుతూ ఉంటాయి. చివరికి పరంపిత పరమాత్మ సర్వవ్యాపి అయ్యేందుకు సాధ్యము లేదు అని తప్పకుండా అందరూ అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేయించేందుకు పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. భక్తి మొదట అవ్యభిచారిగా ఉంటుంది. ఆ తర్వాత అనేకులను స్మృతి చేసేవారిగా అయిపోతారు. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఒక్క కళ కూడా లేదు. కళలు ఎలా తగ్గుతాయో వృక్షము లేక సృష్టి చక్ర చిత్రంలో కూడా చూపించబడింది. అర్థం చేయించడం అత్యంత సహజము. కానీ బాబా అంటున్నారు అదృష్టంలో లేదు అనుకోండి, అసలు కొంచెం కూడా అర్థం చేయించలేరు. ఆత్మాభిమానులుగా అవ్వరు. పాత దేహంతోనే
ఆ మోహములోనే చిక్కుకుని పోయి ఉంటారు. ఈ పాత దేహము పైన మమత్వాన్ని తొలగించి స్వయాన్ని ఆత్మగా భావించమని బాబా చెప్తున్నారు. దేహీ అభిమానులుగా అవ్వకుంటే శ్రేష్టమైన పదవిని పొందుకోలేరు. చివరి స్థానం లభించినా చాలు అని విద్యార్థులు ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అలా కూర్చుంటే వీరికి చదువుపైన ధ్యాస లేదు అని బంధుమిత్రులు అనుకుంటారు, తోటి విద్యార్థులు అనుకుంటారు, అలాగే శిక్షకుడు కూడా ఇలాగే అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా శ్రీమత అనుసారంగా నడవలేదు అంటే అదే గతి పడుతుంది అంటున్నారు బాబా. ఎవరు ప్రజలుగా అవుతారో, ఎవరు దాసదాసీలుగా అవుతారో అంతా అర్థమైపోతుంది. తండ్రి అర్థం చేస్తున్నారు, మీ బంధుమిత్రుల కళ్యాణం చెయ్యండి, ఇదొక నియమము. ఇంటిలో పెద్ద అన్నయ్య ఉంటే చిన్నవారికి సహాయం చేయడం వారి కర్తవ్యము. దీనినే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని అంటారు. అంటే ధర్మ కార్యం ఏదైనా అది ఇంటి నుండే ప్రారంభం కావాలి. ధనం ఇస్తే ధనం తరగదు, ధనం ఇవ్వలేదు అంటే అది దొరకను కూడా దొరకదు, పదవి కూడా పొందలేరు అని తండ్రి చెప్తున్నారు. చాలా మంచి అవకాశం లభిస్తుంది. దయాహృదయులుగా అవ్వాలి. మీరు సన్యాసులు సాధువుల పైన కూడా దయాహృదయులుగా అవుతారు. వచ్చి తెలుసుకోండి అని మీరు చెప్తారు. అందరికీ ఇలా నిమంత్రణ అయితే ఇస్తారు కదా. మీకు మీ పారలౌకిక తండ్రి ఎవరైతే ప్రతి కల్పము భారతదేశానికి సక్క వారసత్వం ఇస్తారో వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అధికారులు కూడా భ్రష్టాచారులుగా అయిపోయారు అని అంటారు. మరి శ్రేష్టాచారులుగా చేసినది ఎవరు? ఈ రోజుల్లో సాధు సమాజాలకు చాలా గౌరవం ఉంది. తండ్రి వీరందరిపైన దయ చూపుతారు అని మీరు వ్రాస్తారు. అది చదివిన వారు చాలా ఆశ్చర్యపోతారు. పోను పోను మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. మీ వద్దకు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి కొంతమంది తప్పకుండా మేల్కొంటారు. సన్యాసులు కూడా మేల్కొంటారు. ఎక్కడికి వెళ్తారు? ఉన్నది ఒక్కటే దుకాణం కదా, చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అర్థం చేయించేందుకు మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకుంటున్నప్పుడు అందరూ మేలుకుంటారు. కానీ టూ లేట్ అంటే ఆలస్యం అయిపోతుంది. పిల్లలైన మీకు కూడా ఇదే వర్తిస్తుంది. చివర్లో ఎంత వేగంగా పరిగెత్తగలుగుతారు? పందెంలో కూడా కొంతమంది చాలా మెల్లమెల్లగా పరుగులు పెడుతూ ఉంటారు. కొంతమందికి మాత్రమే బహుమతి లభిస్తుంది. ఇది కూడా గుర్రపు పందెం వంటిదే. ఆత్మిక యాత్రలో పరిగెత్తేందుకు కూడా జ్ఞాని ఆత్మలు కావాలి. తండ్రిని స్మృతి చెయ్యండి, ఇది కూడా జ్ఞానమే కదా. ఇతరులెవ్వరికీ జ్ఞానం లేదు. జ్ఞానము ద్వారానే మానవులు వజ్ర సమానముగా అవుతారు. అజ్ఞానము ద్వారా గవ్వ సమానముగా అవుతారు. సతో ప్రధానమైన ప్రాలబ్ధాన్ని తండ్రి వచ్చి తయారు చేస్తారు. మళ్ళీ అది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ పాయింట్లన్నీ ధారణ చేసి కర్మలోకి తీసుకుని రావాలి. పిల్లలైన మీరు మహాదానులుగా అవ్వాలి. ఇక్కడ పిల్లలైన మీరు తండ్రి ముందు తనువు మనసు ధనములన్నీ అర్పణ చేసిన కారణముగా భారతదేశాన్ని మహాదాని అని అంటారు. తండ్రి కూడా మళ్ళీ అన్నిటినీ అర్పించేస్తారు. చాలామంది మహాదానులు భారతదేశంలోనే ఉన్నారు. మిగిలిన మానవులంతా అంధశ్రద్ధలో చిక్కుకుపోయి ఉన్నారు. ఎక్కడైతే మీరు ఈశ్వరుని శరణాగతిలోకి వచ్చారు, రావణుని ద్వారా దుఃఖితులయ్యి రాముని యొక్క శరణును ఆశ్రయించారు. మీరంతా శోకవాటికలో ఉండేవారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అశోకవాటిక అనగా స్వర్గములోకి వెళ్ళాలి. స్వర్గస్థాపన చేస్తున్న తండ్రి శరణులోకి వచ్చారు. కొంతమంది పిల్లలు బలవంతంగా చిన్న ప్రాయంలోనే వచ్చేసారు. ఇక్కడ శరణాగతిలో వారికి సుఖం అనిపించదు.
అదృష్టంలో లేని వారికి మాయా రావణుని యొక్క శరణు కావాలి. వారు ఈశ్వరుని శరణాగతి నుండి దూరమై మాయ యొక్క శరణిలోకి వెళ్ళేందుకే ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా. ఈ శివాయ నమః అనే పాట బాగుంది, మీరు వినిపించవచ్చు, మనుషులు ఇది అర్థం చేసుకోలేరు. శ్రీమతానుసారంగా మేము యథార్థమైన అర్థమును తెలియచేస్తాము అని పిల్లలైన మీరు అంటారు. వారు బొమ్మలాటలు ఆడుతూ ఉంటారు. డ్రామానుసారముగా ఈ పాటల సహయోగం కూడా లభిస్తుంది. తండ్రికి చెందిన వారిగా ఈ సేవాదారులుగా అవ్వకుంటే హృదయాన్ని ఎలా అధిరోహించగలుగుతారు? చాలామంది కుపుత్ర పిల్లలుగా అయితే ఎంత దుఃఖాన్ని ఇస్తారు అంటే అసలు చెప్పనలవి కాదు. ఎక్కడైతే తల్లి మరణించినా హల్వా తినండి, భార్య మరణించినా హల్వా తినండి అని అంటారు. ఏడవడం, బాదుకోవడం ఏమీ చెయ్యకూడదు. డ్రామా పాయింట్ పైన చాలా దృఢంగా ఉండాలి కదా అని బాబా చెప్తున్నారు. మా అమ్మ బాబాలు కూడా వెళ్ళిపోతారు. అనన్యమైన పిల్లలు కూడా అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిపోతారు. పాత్రనైతే అభినయించవలసిందే. మరి ఇందులో చింతించవలసిన విషయం ఏముంది? సాక్షిగా అయ్యి మనం ఆటను చూస్తాము. స్థితి సదా హర్షితముగా ఉండాలి. బాబాకు కూడా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆపదలు తప్పకుండా వస్తాయి అని నియమం కూడా చెప్తుంది. మమ్మ బాబాలు కూడా ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు. సంపూర్ణ స్థితి అంతిమంలో వస్తుంది. ఈ సమయంలో ఎవ్వరూ స్వయాన్ని పరిపూర్ణులు అని చెప్పుకునేందుకు వీలు లేదు. ఏదైనా నష్టం సంభవిస్తుంది, ఎక్కడైనా అలజడి కూడా జరగవచ్చు. బీకేల గురించి వార్తాపత్రికల్లో కూడా ఆహాకారాలు వెలువడ్డాయి. కానీ ఇవన్నీ కల్పం క్రితం జరిగినవే. ఇందులో అసలు చింతించే మాట ఏముంది అని బాబా అడుగుతున్నారు. అంతిమంలో 100% స్థితి తయారవుతుంది. ఎప్పుడు దయాహృదయులుగా అవుతారో, ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారో అప్పుడే తండ్రి యొక్క హృదయాన్ని అధిరోహించగలుగుతారు. బీమా చేసుకున్నారు, ఆ మాటే వేరు కదా. అది స్వయం మీ కొరకు మీరు చేసుకుంటారు. ఇక్కడైతే జ్ఞానరత్నాలను ఇతరులకు దానం చెయ్యాలి. తండ్రిని పూర్తిగా స్మృతి చేయలేదు అనుకోండి, వికర్మల బరువు ఏదైతే తలపైన ఉందో అది విరుచుకుపడుతుంది. ప్రదర్శనలలో కూడా అర్థం చేయించేవారు చాలా యోగ్యులుగా ఉండాలి కదా. తెలివైన వారిగా అవ్వాలి. రాత్రి వేళ స్మృతి చేస్తే చాలా మజా కలుగుతుంది. ఈ ఆత్మిక ప్రియుణ్ణి మళ్ళీ ప్రభాత సమయంలో స్మృతి చెయ్యాలి. బాబా మీరు ఎంత మధురమైన వారు, ఎలా ఉన్న మమ్మల్ని ఎలా తయారు చేస్తున్నారు అని బాబాతో చాలా ప్రీతిగా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, హృదయపూర్వకంగా సదా సత్యముగానే ఉండాలి. సత్యమునే పలకాలి. సత్యవంతులుగా నడుచుకోవాలి. దేహాభిమానానికి వశమై స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావించకూడదు. ఎప్పుడు కూడా అహంకారములోకి రాకూడదు. సెకండ్ పాయింట్, సాక్షిగా ఉండి ఆటను చూడాలి. డ్రామా పైన చాలా దృఢంగా ఉండాలి. ఏ విషయంలోనూ చింత చెయ్యకూడదు. స్థితిని సదా హర్షితముగా ఉంచుకోవాలి. ఈరోజు వరదానము, స్వరాజ్యం యొక్క శక్తి ద్వారా విశ్వరాజ్య శక్తిని ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సారాంశము, ఎవరైతే ఈ సమయంలో స్వరాజ్య శక్తి అంటే కర్మేంద్రియాలను జయించిన వారిగా ఉంటారో వారే విశ్వరాజ్య శక్తిని ప్రాప్తి చేసుకుంటారు.
స్వరాజ్యాధికారులే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. కనుక మనసు, బుద్ధి, సంస్కారము ఏవైతే ఆత్మ యొక్క శక్తులో ఆ మూడింటికి మీరు యజమానులుగా ఉన్నానా అనేది చెక్ చేసుకోండి. మనసు మిమ్మల్ని నడిపిస్తూ ఉందా, లేక మీరు మనసును నడిపిస్తూ ఉన్నారా? సంస్కారం ఎప్పుడైనా తన వైపు ఆకర్షించడం లేదు కదా. స్వరాజ్య అధికారి స్థితి అంటేనే సదా మాస్టర్ సర్వశక్తివంతులు. వారిలో అసలు ఏ శక్తి కూడా తక్కువగా ఉండజాలదు అని బాబా అంటున్నారు. స్లోగన్: అన్ని ఖజానాల తాళం చెవి మేరా బాబా, అంటే నా బాబా. ఇతని జతలో ఉంటే ఏ విధమైనటువంటి ఆకర్షణ కూడా ఆకర్షించజాలదు. అచ్చా. ఓం శాంతి.